దేవుని వాక్య ధ్యానం కొరకై యోబు గ్రంథం 26వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చదువుతున్నాను. అప్పుడు యోబు ఎలాగున్న ప్రత్యుత్తరం ఇచ్చెను. శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేసితివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. జ్ఞానము లేని వానికి నీవు ఎంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. ప్రభునందు ప్రియులారా, షూహీయుడైన బిల్దదుకు ప్రత్యుత్తరంగా యోబు మాట్లాడిన సంగతులు మనం చదువుకున్నాం. ఈ వచనాల్లో యోబు చెప్పినట్లుగా ఎంత సహాయం చేశావు, నీవెంత బాగుగా రక్షించావు అని మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే, కొన్నిసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మనతో మాట్లాడేవారు వారు చేయు పని వారు పరీక్షించుకోరు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4లో ఏమన్నాడంటే, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను అన్నాడు. అంటే ఇతరుణ్ణి బట్టి అతిశయించే వాళ్ళు ఇతరునికి ఇలాంటి యోబులాగా బిల్దదు యోబును ఎలాగైతే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడో, అలా మాట్లాడేవారు చాలా మంది వారు చేయు పనిని పరీక్షించుకోరు. ఎప్పుడు ఇతరుని బట్టి అతిశయిస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే, 3వ వచనంలో చెప్పాడు, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల అన్నాడు. అంటే వారు ఎన్నికైన వారుగా అనుకుంటా ఉంటారు. అందుకనే యోబు అడిగాడు ఏమనంటే, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేశావు, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించావు. జ్ఞానం లేని వారికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వచనం 3వ వచనంలో 4వ వచనంలో మాట్లాడుతున్నాడు కదా. 5లో ఇలా అన్నాడు, ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను అని చెప్పాడు. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను అంటే ఇతరుణ్ణి బట్టి అతిశయిస్తున్నాం, కానీ వాస్తవంగా ఇతరుణ్ణి బట్టి కాదు, మన బరువు మనమే చూసుకోవాలి. ఇంకా చెప్పాలంటే మనం చేసిన దాన్ని బట్టి మనం ఎంచుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళ పనులు, వాళ్ళ చేయాల్సినవన్నీ వదిలేసి ఎంతసేపు ఇతరుల గురించి ఆలోచిస్తూ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల సంఘం కట్టబడదు, వారి వల్ల కొందరు రక్షించబడరు, వారి వల్ల ఎవరికి ఎటువంటి సహాయం జరగదు. ఎప్పుడు చూసినా ఎవరు దొరికితే వారి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు చాలా మంది ఉన్నారు. సో అటువంటి వారికి ముఖ్యంగా మనం ఎవరి ప్రశ్న సమాధానం చెప్పేయడానికి రెడీగా ఉండకూడదు. ఎందుకంటే ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ వ్యక్తి అనుభవం ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆన్సర్ చెప్పడం ముఖ్యమైనది కాదు, ఆన్సర్ చెప్తున్నప్పుడు అవతల ఉన్న వ్యక్తి దాన్ని క్యాచ్ చేయగలడా, దాన్ని అర్థం చేసుకోగలడా అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మొన్న కాకినాడలో మధ్యాహ్నం వర్తమానంలో 2 రకాల జ్ఞానం గురించి కొలస్సీలకు రాసిన పత్రిక నుంచి మనం విన్నాం. ఒకటి చూడండి, 9 నుంచి 12 వచ్చిన కొలస్సీ పత్రికలో సంపూర్ణ జ్ఞానము అన్నాడు. రెండవది చూడండి, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్నాడు. సంపూర్ణ జ్ఞానము, దేవుని విషయమైన జ్ఞానం, ఈ 2 జ్ఞానాలకు మధ్యలో కొన్ని విషయాలు ఉన్నాయి. జకరియన్న, దేవుని విషయమైన జ్ఞానం అనే దాని ముందు ఏముంచదు? నీ బైబిల్లో దేవుని విషయమైన జ్ఞానం అనే దాని ముందు ఏముంచదు? తీలేదా? కొలస్సీ పత్రిక 1 అధ్యాయం 9 నుంచి 12 వచ్చిన తీయండి, తీసిన వాళ్ళు చదవండి.
దేవుని విషయమైన ప్రతి సత్కార్యములో సఫలమగును. ఆ దేవుని విషయమైన జ్ఞానం అనే దాని ముందు ఏముందంటే ప్రతి సత్కార్యం. సత్కార్యాలు అని ఉంది. అంటే ఇది కార్యాలు చేయటం ద్వారా వచ్చిన జ్ఞానం, లేదా కార్యాలలో పాలు పంపులు పొందటం ద్వారా వచ్చిన జ్ఞానం. మన జ్ఞానం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇదిగోండి మనకు జ్ఞానం ఉంది, వెరీ గుడ్. ఆ జ్ఞానం ద్వారా ఏం క్రియలు జరిగాయి? ఆ క్రియల ద్వారా వచ్చిన జ్ఞానం. అపోస్తుడైన పౌలు ఏమన్నాడంటే, ఫిలిప్పీలు గలతీలకు రాసిన పత్రికలో ఆయన ఏమన్నాడంటే 2వ అధ్యాయంలో, అన్యజనుల మధ్యలో నేను ప్రకటిస్తున్న సువార్తను, చూడండి 2వ వచనం, నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషద పరిచితిని అన్నాడు. మన నాలెడ్జ్ అనేది అసలు నిజంగా అది కార్యాలకు సంబంధించిన జ్ఞానమేనా అంటే కార్యాలు ఆ జ్ఞానంలోంచి పుడతాయా? నెంబర్ 2, ఆ కార్యాల్లో నుంచి వచ్చే జ్ఞానం ఒకటి ఉంది. కొన్నిసార్లు థియరిటికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది రాంగ్ అవ్వచ్చు. థియరీ రాంగ్ అవ్వచ్చు. థియరీ రాంగ్ అయ్యిద్దని ఎలా తెలిసిపోయిద్దంటే మనం అనుకుంటున్న థియరీ ద్వారా ఎటువంటి కార్యాలు జరగకపోతే. ఎందుకంటే ప్రభు సంగతులు యేసుప్రభు మాట్లాడుతుంటే ఏమన్నారు? ఈ జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అద్భుతాలు ఈయన ఎలా చేస్తున్నాడు అని అన్నారు. ఈ సంగతులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. అంటే పరలోక సంబంధమైన సంగతులన్నీ కూడా, దైవ జ్ఞానం అనే సంగతులన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. యోహాను సువార్త 16:13లో అవన్నీ సంభవించబోయే సంగతులు అన్నాడు. అంటే సంగతి సంభవం అవుతేనే ఆ సంగతి సరైన జ్ఞానం. సంగతి సంభవం కాకపోతే ఆ జ్ఞానం మనం అనుకుంటున్నాం, అది వాస్తవం కాదు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు? రక్షించబడిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. హెబ్రీ 10:26లో ఏముంది? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపములకు బలికను ఉండదు గాని తీక్షణమైన అగ్ని న్యాయపు తీర్పు ఉంటదని ఉందా లేదా అక్కడ? బుద్ధిపూర్వక పాపం అంటే ఏంటి? థియరిటికల్ నాలెడ్జ్ చాలా మందికి ఉన్న జ్ఞానం ఏంటి? బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి 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 ఇంకా అలా తెలిసి 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 పాపం చేస్తుంది. నేను అడుగుతాను, తెలియక 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 నువ్వేం పాపం చేసావు? అన్నీ తెలిసే చేస్తావు. కాబట్టి కంటెక్స్ట్ కింగ్ అన్నమాట. కంటెక్స్ట్ ను ఫాలో అవ్వాలి. అక్కడ సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం ఉంది అని ఉంది కాబట్టి అది బిలీవర్ గురించి రాశాడని అనేసుకోకూడదు. సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం అనేది అక్కడ చెప్పింది బిలీవర్ గురించి కాదు. హెబ్రీలకు, అన్యజనులకు లేని జ్ఞానం ఒకటి ఉంది హెబ్రీలకు. ఆ జ్ఞానం ఏంటంటే హెబ్రీ పత్రిక మొదటి 2 అధ్యాయాల్లో దేవదూతలు అనే బీయింగ్స్ గురించి, ఆ హెవెన్లీ బీయింగ్స్ గురించి ఇశ్రాయేల్కి మాత్రమే తెలుసు. 3వ అధ్యాయంలో మోషే అనే దైవజనుడు గురించి హెబ్రీలకు మాత్రమే తెలుసు. 4వ అధ్యాయంలో యెహోషువ అనే భక్తుడు గురించి హెబ్రీలకు మాత్రమే తెలుసు. 5వ అధ్యాయంలో అహరోను క్రమం గురించి, లేదా 6వ అధ్యాయంలో అబ్రహాం గురించి, 7వ అధ్యాయంలో మెల్కిసెదెకు గురించి, 8వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం గురించి, 9వ అధ్యాయంలో బలుల గురించి, 10వ అధ్యాయంలో చెప్పిన యాజకుడు గురించి, లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారంలోని సేవ గురించి, బలుల గురించి ఎవరికి తెలుసు? ఇశ్రాయేల్కి తెలుసు. ఇప్పుడు సువార్తలకు ఎలా చెప్తున్నాడు? దేవదూతుల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు, అహరోన్ కంటే శ్రేష్ఠుడు, అబ్రహాం కంటే ముందున్నవాడు, మెల్కిసెదెకు క్రమంలో చేరిన యాజకుడు, ప్రత్యక్ష గుడారం కంటే నిజమైన గుడారం ప్రభు స్థాపించింది. పాత నిబంధన బలులు ఆచారాల కంటే క్రొత్త నిబంధన బలి ఆరాధన గొప్పది. అంటే వాళ్ళకి సత్యాన్ని గుర్చిన అనుభవం. ఇప్పుడు మనకి ప్రత్యక్ష గుడారం గురించి చెప్తాడా? ఇప్పుడు మనం బయటికి కరపత్రిక పంచుతూ సువార్త చెప్పడానికి వెళ్తాం. మనం మోషే కంటే శ్రేష్ఠుడని సువార్త చెప్తాం బయట.
మోషే ఎవరో వీళ్ళకి ఎవరికి తెలియదు. అహరోను కంటే శ్రేష్ఠుడు అని చెప్తామా? అహరోను ఎవరు ఈ లోకంలో ఎవరికి తెలియదు. కాబట్టి మనకు సత్యం గురించిన అనుభవ జ్ఞానం లేదు, వాళ్ళకుందే. వాళ్ళకి సువార్త చెప్తే ఏమన్నాడంటే, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత, అంటే ప్రత్యక్ష గుడారం కంటే నిజమైన గుడారం ఎంత శ్రేష్టమైంది. మోషే కంటే క్రీస్తు, మోషే నీటిని రక్తంగా మార్చాడు, క్రీస్తు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. యెహోషువ కంటే ఎంత శ్రేష్ఠుడు. యెహోషువ వారిని కనాన్లో ఎల్లకాలం ఉంచలేకపోయాడు, కానీ క్రీస్తు మనలను పరలోకంలో కూర్చుండబెడుతున్నాడు, విశ్రాంతి అనే వాగ్దానాన్ని ఇచ్చాడు. అంటే సత్యాన్ని గురించిన ఈ అనుభవ జ్ఞానం చెప్పడం ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను ఎంత చెప్పినా కూడా మీరు ఒకవేళ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, ఆ బుద్ధిపూర్వక పాపం ఏంటి? శామ్యుయల్ పీటర్ ఉన్నాడా? ఎందుకంటే శామ్యుయల్ పీటర్ ఎక్కువ యుద్ధాలు చేస్తున్నాడు. ఉన్నాడన్నా? ఉన్నానన్నా. శామ్యుయల్ బుద్ధిపూర్వక పాపం ఏమైనా ఉంది అక్కడ? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26 తర్వాత చదువు, 29 నుంచి 30 వచనాలు. హెబ్రీ పత్రిక 29, 30 వచనాలు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, చదుమా దొరకలే 10:29. ఇది మా బైబిల్లో ఈ అధ్యాయమే లేదా? మా బుడ్డోడు కూడా చింపేశాడు బైబిల్, ఆది కాండం 18, 19 లేదు. సరే, అక్కడ ఎలా ఉంది కదా, ఇట్లుండగా దేవుని కుమారుని పాదంతో త్రొక్కి సాధన పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైంది రక్తమును అపవిత్రంగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు అన్నాడు. ఇదేంటిది? ఈ పాపం తెలిసి 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 చేస్తున్న పాపం కాదు. బుద్ధిపూర్వక పాపం అంటే నీకున్న బుద్ధి అది. అంటే మీ గురించి అంటలే, కొంతమంది బుద్ధి లేని వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవరు, వాళ్ళతో ఇదే సమస్య. అక్కడ ఏముంది? దేవుని కుమారుని పాదాలతో త్రొక్కేది ఎవరు? రక్తాన్ని అపవిత్రంగా ఎంచేది ఎవరు? రక్షించబడనోళ్ళు. మరి సత్యానికి వచ్చిన అనుభవ జ్ఞానం కంగారు పడకు, ఆయాస పడకు. ఇక్కడ చెప్పింది హెబ్రీయుల గురించి, ఇశ్రాయేలీల గురించి. సందీప్ అన్న, అర్థమైందా? నిన్ను అడుగుతారు రేపు పొద్దుట, రక్షణ ఎల్లప్పుడు ఉంటుందా పోతుందా అని. అప్పుడు మీరు ఏమంటారు? రక్షణ ఎల్లప్పుడూ ఉంటదా అన్నారు అనుకోండి. మరి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే కూడా రక్షణ ఉంటదా అంటే ఏం చెప్తారు? బుద్ధిపూర్వక పాపం అంటే ఏంటి అని అడగాల మనం వెంటనే చెప్పేయకూడదు. నేను ఇప్పుడు చెప్పినట్టుగా తెలిసి తెలిసి పాపం చేస్తే ఏంటి అన్నారు అనుకోండి, మన అసలు బుద్ధిపూర్వక పాపం అనేది ఎక్కడుంది బైబిల్లో అని అడిగి అక్కడికి వచ్చి అక్కడ మాట్లాడాలి. ఏం కృపానిధి గారు, అర్థమైందా? బుద్ధిపూర్వక పాపం ఏంటి? యేసుక్రీస్తును విశ్వసించకపోవడం. రైట్, వెరీ గుడ్. మరి సత్యానికి వచ్చిన అనుభవ జ్ఞానం అని ఎందుకు అన్నాడు? అక్కడ చెప్పింది ఇస్రాయేల్ కంటెక్స్ట్ కాబట్టి వాళ్ళకి అలా చెప్తున్నా. ఇస్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇస్రాయేలీలకు అనుభవ జ్ఞానం ఉంది, అనుభవ జ్ఞానం కలిగి కూడా సువార్తను తిరస్కరిస్తున్నారు వాళ్ళు. అది అందుకనే ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఆలోచన చేయండి. రక్షణ పోదు అని చెప్పే చాలా సంఘాల వాళ్ళు బుద్ధిపూర్వక పాపం చేస్తే పోతుందని చెప్తారు, తెలుసా? రక్షణ పోదు అనేదే బేస్మెంట్, చాలా మందికి పునాది అదే. కానీ వాళ్ళు కూడా ఏమంటారంటే, కానీ నువ్వు తెలిసి తెలిసి చేస్తే ప్రియమైన సహోదరుడా సహోదరి అంటారు. అగ్నిగుండం ఉంది అంటారు తెలిసి తెలిసి చేస్తే. అసలు నేను అంటాను, తెలియక ఏం చేస్తున్నావు? తెలియక పొరపాటునారని పాపం చేస్తారా అండి? నోట్లో వేలెట్టిన కొరకడు అన్నట్టు చెప్తున్నారు, తెలియకుండా చేస్తారు. అన్నీ తెలిసే కదా చేసేది. మోహపు చూపులు చూడకూడదని నీకు తెలీదా? నువ్వు అది తెలిసి తెలిసి ఎన్నిసార్లు చూస్తున్నావు? మరి నువ్వు ఈ లెక్కన తీక్షణమైన అగ్ని ఉండాలి నీకు. నేను చూస్తున్నాను, నీకు తెలుసా? తెలుసు తెలుసు తెలుసు. ఎలా తెలుసో చెప్తా నేను. మోహపు చూపుల్ని ఎలా జయించాలి? నీ దగ్గర వర్తమానం లేదు. నువ్వు ఎంతమందికి సహాయం చేసేది అంటే అర్థం ఏంటి? ఎంతమంది మోహపు చూపులు చూడకుండా జీవించే వర్తమానం నువ్వు చెప్పావు. కాబట్టి మోహపు చూపులు జయించే వర్తమానం నీ దగ్గర లేదు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా దాన్ని జయించలేవు. ఎందుకంటే గల్తీలకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? 5వ అధ్యాయం 23 చదవండి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు అన్నాడు. చదవండి ఒకసారి అది ఎవరైనా. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు
శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే ఇచ్చలను దురాశలు జయించడానికి ఈ నియమం తప్ప ఇంకొక దిక్కు లేదు. అర్థమైందండి? స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణ నియమం అర్థం కాని వాళ్ళు ఎవరు ఇచ్చలు దురాశలు జయించలేరు. చాలా మంది కాన్ఫిడెన్స్ ఏంటిది అనుకున్నారు, బహిరంగంగా తప్పు చేసిన వాళ్ళని ఎండగొట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి కారణం ఏంటంటే ఈ ఇచ్చలు దురాశలు వాళ్ళకి దొరకవు బయటికి. అది వాళ్ళ కాన్ఫిడెన్స్. వాళ్ళు తీర్పు తీరుస్తున్న టైంలో కూడా సడన్ గా దేవుడు స్క్రీన్ పెట్టేసి మరి నువ్వు చేస్తుంది ఏంటి అని బయట పెట్టేశాడు అనుకోండి, అప్పుడు ఎవరు మాట్లాడరు. అందుకని ఆయన ఎలాగా పెట్టడు, ఆయన ఎలాగా రాడు, ఆయన ఎలాగా మాట్లాడు, ఆయన మోగోడు, ఆయన గుడ్డోడు. కాబట్టి మన ఇతరులకు మాత్రం తీర్పు తీర్చేద్దాం అనుకుంటారు. కానీ వినండి, మీరు ఎప్పుడైనా కూడా ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలంటే, శరీరేచ్ఛను, పాపేచ్ఛలు, దురాశలను జయించగలిగిన నియమం ఒకటే. ఆ నియమము అనుభవిస్తున్నవాడు తప్ప ఇక ఎవ్వరు కూడా వీటిని జయించలేరు. దానినే రోమాపత్రిక 8:2 అన్నాడు. ఏమన్నాడు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అన్నాడు. మీరు చెప్పండి, పాప నియమము నుంచి విడిపించేది ఏది? పాప నియమము నుంచి విడిపించేది ఏది? ఆత్మ యొక్క నియమం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. అంటే నువ్వు జీవిస్తేనే గాని పాప నియమము నుంచి నువ్వు విడుదల పొందలేవు. కానీ జీవింపజేసేది ఏది? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. పాపం నుంచి విడిపించబడ్డారు అందరూ. దేని కొరకు ఎదురు చూస్తున్నాం? దేహ విమోచన కొరకు ఎదురు చూస్తున్నాం. అంతవరకు దేని నుంచి విడుదల పొందాలి? పాప నియమం నుండి. పాప నియమం నుంచి విడిపించే నియమం అర్థం కాని వాళ్ళు ఎవరు పాపేచ్ఛలు, దురాశలు జయించలేరు. ఎందుకంటే ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు. కాబట్టి నువ్వు ఎంత బాగుగా వివరించితివి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏమన్నాడు యోబు గ్రంథంలో? సంగతిని ఎంత చక్కగా వివరించితివి. ఎవరు వివరణ చెప్తారు? దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. ఏమడిగాను? పాప నియమం నుంచి విడిపించేది ఏదని. పాప నియమం నుంచి విడిపించేది ఏదంటే ఆత్మ నియమం అని శామ్యూయల్ పీటర్ చెప్పాడు. అయితే దాన్ని వివరంగా చెప్పు అని అంటే కూడా వివరంగా చెప్పిన వాళ్ళు జయిస్తున్నారని అర్థం. ఇంకా అర్థం కాని వాళ్ళు చదివి తెలుసుకోండి, అడిగి తెలుసుకోండి, నేర్చుకోండి. కానీ పాపేచ్ఛలు, దురాశలు మీరు జయించట్లేదంటే మీకు ఇంకా వాక్యం అర్థం కాలేదు అని అర్థం. తొందరపడి వాక్యాలు చెప్పండి. ఎందుకంటే నువ్వు జయించకుండా నువ్వు వాక్యాలు చెప్పొద్దు, ప్రసంగాలు చేయొద్దు. నువ్వు జయించాలి, అప్పుడే నువ్వు సంగతిని చక్కగా వివరిస్తావు. నా జీవితంలో నేను పాపేచ్ఛలు, దురాశలను జయిస్తున్నానండి, అది ఎలాగో నేను వివరిస్తాను వినండి అనేటప్పుడు నీవెంత చక్కగా సంగతిని వివరిస్తున్నావు. కాబట్టి అడిగిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పొద్దు. ఫస్ట్ మీరు వాళ్ళ ఆన్సర్ని అర్థం చేసుకోగలరా లేదు. ఇప్పుడు నేను ఉదయం మీకు ఒక హింట్ ఇచ్చాను కదా, దాన్ని ఏమన్నాడు యోబు? జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పింది. ఒక ఆలోచన మీకు ఇస్తున్నాను. ఆ ఆలోచన ఏంటంటే, ఫస్ట్ మీరు ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు రక్షణ పోదు అనే వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడితే ఫస్ట్ మీరు క్వశ్చన్ అడగాలి. బుద్ధిపూర్వకంగా పాపం చేసినా కూడా రక్షణ పోదా అని అడగాలి. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే రక్షణ పోయిద్ది అన్నప్పుడు మీరు ఆ సంగతిని వివరించి చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తికి తన దగ్గరున్న జ్ఞానం, ప్రాక్టికల్ నాలెడ్జ్ కానప్పుడు ఆ జ్ఞానం ద్వారా ఎటువంటి పని కూడా జరగదు. ఇప్పుడు చాలా మంది చేస్తున్న పని ఏందనుకున్నారు? అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తెస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ పట్టుకెళ్తారు, అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్తారు. అదే పని. ఇంకా ఎవరిని కూడా సొంతంగా ప్రయాసపడి కట్టేదేం లేదు, ఎవరిని సంపాదించేది లేదు, కొత్త వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చూడండి, ఈ జూమ్ మీటింగ్ లో మీకు స్టార్టింగ్ జనవరి 23, 2023లో ఉన్న ఫస్ట్ వీడియోని నేను మీకు పెడితే ఈరోజు ఎంతమంది క్రొత్త వారు జాయిన్ అయ్యి వాక్యం వింటున్నారు మీకు అర్థమవుతుంది. అంటే ప్రభువే చెప్పాడు. ఏం చెప్పాడు? కొలసీలకు రాసిన పత్రికలో, దానిని సృష్టించిన వాని మూలముగా లేకపోతే పోలిక చొప్పున, కొలసి 3:10, నూతన పరచబడుచున్న నవీన స్వభావం అన్నాడు. నవీన స్వభావం పని జరుగుతున్నట్లు కనపడాలి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఏం చెప్పాడు?
కొంత దూరము వెళ్ళునట్లు అగుపడగా అనే మాట అక్కడ ఉంది. లూకాసు వార్త 24 అధ్యాయం 28, ఇంకా కొంత దూరం వెళ్ళునట్లు అగుపడగా. నిన్నటి కంటే ఈ రోజు రెవల్యూషన్ కొంత దూరం వెళ్ళినట్లు అగుపడాలి. నిన్నటి కంటే ఈ రోజు వర్తమానం కొంత దూరం వెళ్ళినట్లు అగుపడాలి. నిన్నటి కంటే ఈ రోజు పని కొంత దూరం వెళ్ళినట్లు అగుపడాలి. లేకపోతే ఒక ప్రమాదం ఉంది. అదేంటంటే మనం అక్కడికక్కడే తిరుగుతున్నామని అర్థం. అది అభివృద్ధిలోకి రాదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడంటే మీరు అభివృద్ధి పొందాలి అన్నాడు. యోహాను 3వ పత్రిక 2లో అన్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి అన్నాడు. అభివృద్ధి పొందకపోతే ఏం జరుగుతుంది? సడన్ గా మనం చనిపోతాం. సడన్ గా మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం. ఎందుకంటే ఏం పని జరగనప్పుడు నీ వల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలన్నాడు. అంటే సడన్ గా ప్రభు పిలుస్తాడు. కానీ రాత్రి మనం విన్నాం, మన జీవితంలో ఏది కూడా అకస్మాత్తుగా వచ్చి మన మీద పడదు. ఎందుకంటే మనం దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నప్పుడు ప్రభు ప్రతిదాన్ని కూడా మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అందుచేత హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎవరైతే అరణ్యంలో వండరింగ్ ఇన్ ద విల్డర్నెస్ అనే ఎక్స్పీరియన్స్ లో ఉన్నారో, అరణ్యంలో సంచరిస్తున్నారో, వారి గురించి ఏం రాశాడంటే 3:17లో వారి శవములు అరణ్యంలో రాలిపోయాను అని రాశాడు. కానీ దావీదు గురించి ఏం రాశాడు? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అని రాశాడు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనంలో. పని జరిగితే పని అయ్యాకే తీసుకెళ్తాడు. పని ఏమి జరగకపోతే ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు, ఎప్పుడు వచ్చేయమంటాడో తెలియదు. పని జరుగుతుందా లేదా? పని జరుగుతుందా లేదా అంటే పని జరగాలి. పని జరగని జ్ఞానం ఎందుకు? ఇప్పుడు బుద్ధిపూర్వక పాపం అనే దాని గురించి ఉన్న నాలెడ్జే రాంగ్ నాలెడ్జ్ అసలే. ఇంకా కొంతమందికి అయితే రక్షణ పోదనరు, రక్షణ పోతుందని చెప్పేస్తారు. రక్షణ పోతుందంటే ఎవరు పోయినట్టు? రక్షణ పోతుందంటే ఎవరు పోయినట్టు? యేసుప్రభు పోయినట్టు. ఎందుకంటే యేసుప్రభువే మన నీతి. మన కొరకు పాపంగా చేయబడిన వాడు ఎవడు? పాపం ఎరగని మన ప్రభువే. కొరింథీ 2వ పత్రిక 5:21. పాపం ఎరగని మన ప్రభు పాపమయ్యాడు, మనం ఇప్పుడు క్రీస్తునందు దేవుని నీతి అయ్యాం. నీతి అనేది వెర్బ నౌన? నీతి అనేది వెర్బ నౌన? నామవాచకమా క్రియారూపకమా? నామమే. ఎందుకంటే రైచియస్నెస్ ఈస్ నాట్ ది వర్క్, హీఈస్ ద పర్సన్. రైచియస్నెస్ అనేది పర్సన్, వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? కొరింథీ 1:31 యేసు ప్రభువే. ఆయనకి చనిపోడు. 6:8 రోమాపత్రిక. ఆయనకి చనిపోడు అంటే రక్షణ అనేది పోగొట్టుకునేది కాదు, పోయేది కాదు. ఈ జ్ఞానం ఉంది చాలా మంది దగ్గర. ఇట్టి జ్ఞానంతో దేవుని పని ఎలా జరుగుతుంది? ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఏదైతే ఉందో అది క్రియారూపకం అయితే తప్ప మనం అతిశయించకూడదు. ఓకే, నా దగ్గర చాలా జ్ఞానం ఉంది, వెరీ గుడ్, కానీ నీ ద్వారా జరిగిన పని ఏంటి? అది కూడా నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆ పని జరగటం ద్వారానే ఆ క్రియలను బట్టి మాత్రమే మనలోకి జ్ఞానం వస్తుంది. ఆ కార్యాలను వల్ల వచ్చే జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ఇంకా శ్రేష్ట కార్యాలు వివేచించడానికి కారణం అవుతుంది. మీరు ఎప్పుడైనా ఒక స్తుతికూటం పెట్టి సువార్త బయటికి వెళ్ళేటట్టు చేశారంటే అది రేపొద్దుట ఇంకా శ్రేష్ట కార్యాన్ని వివేచించడానికి కారణం అవుతుంది. లేకపోతే పైకి మీరు సువార్త చెప్పాలి, అందరికీ కూడుకలు పెట్టుకోవాలి, లేకపోతే 10 మందిని కూర్చోబెట్టి వాక్యం చెప్పాలి అని మీరు చెప్తారు, కానీ థియరిటికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ గా ఉండదు. ఇప్పుడు సేవకుడు అంటే యాంప్లిఫైర్ ఎలా పెట్టాలి కూడా నేర్చుకోవాలి, వైర్లు ఎలా కనెక్ట్ చేయాలి నేర్చుకోవాలి, మైక్ ఎలా ఆపరేట్ చేయాలి నేర్చుకోవాలి, సౌండ్ మిక్సర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ చదువుకోవడానికి మనకి బోల్డ్ అంత టైం ఇచ్చాడు. ఇవన్నీ వదిలేసి ఎవడొచ్చి మైక్ ఎడతాడా, ఎవడొచ్చి కలుపుతాడా అని కూర్చుంటే వాళ్ళు వచ్చేదాకా పని అయిపోద్ది. నువ్వు నేర్చుకోవాలి. ఈరోజు అన్నీ నేర్చుకుంటాం. సిస్టర్స్ చూడండి, చక్కగా మీరు పెద్దాపురం వస్తే రత్నవాక్క అని ఒక అక్క ఉంటది, యూట్యూబ్ లో వంటలన్నీ నేర్చుకొని వండేస్తుంది, మనందరి మీద ప్రయోగం చేస్తుంది. కాబట్టి ఈరోజు సిస్టర్స్ చక్కగా ప్రయోగశాల, వంటశాల, వాళ్ళు యూట్యూబ్ లో ఎన్నో రకాల వంటలు మన మీద ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. మరి అక్కోళ్ళకున్న జ్ఞానం అన్నోళ్ళకి లేదు, ఏది నేర్చుకోరు. హౌ టు ఆపరేట్ ద సౌండ్ మిక్సర్,
వాట్ అబౌట్ దిస్ యాంప్లిఫైర్ ఏం నేర్చుకోరు సేవకులు. ఎప్పుడు చాలా మంది నేను గమనించేది ఏంటంటే ఎవరో ఒకడు కుర్రోడు రావాలి, వాడు వచ్చి పెడితే అప్పుడు వాడేం చేస్తాడు, వస్తున్నావేరా అంటే వచ్చేస్తున్నాను అంటాడు, రాడు. వీడి వల్ల దేవుని పని పాడైపోద్దిగా. ఈవెన్ కంజీరు కొడతాం రాదు, డ్రమ్ము కొట్టడం రాదు. ఇవన్నీ నేర్చుకునే సమయం ఉంది వ్యర్థం చేసుకుంటున్నారు చాలా మంది. ఇంక సేవ అంటే ప్రసంగాలు చెప్పడమే అని ఫిక్స్ అయిపోయారు. అందరూ వచ్చి మైకులు పెడితే అక్కడికి వచ్చి మైకులు ఊదేయటమే సేవ. అది కాదు, అన్ని నేర్చుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకోవాలి. నీ డ్రైవింగ్ నువ్వే చేయగలగాలి. ఇవన్నీ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇదంతా కూడా కార్యాలు కలిగించే జ్ఞానం. ఆ జ్ఞానం లేకపోతే ఒకసారి ప్రతిపాటి జాను లాంటి ఓ తమ్ముడు ఇలా చెప్పాడు అనమాట. ఒరే వెళ్ళి మైకులు పెట్టండిరా, కలిపేయండిరా అన్నాడు అనమాట. అప్పుడు ఏం చేస్తారు తెలుసా జాను, గొట్టాలు అన్ని కలిపి వండ చుట్టూ పెట్టారు అన్నమాట. అంటే ఆ గొట్టాని వైర్లు, ఈ గొట్టం వైర్లు అన్ని కలిపేసి వండ కింద కలిపేశారు. వండ కింద కలిపేస్తే ఏమైద్దాడు, యాంప్లిఫైర్ లేచిపోద్ది అనమాట. అంటే కలిపేయండి అంటే అన్ని కలిపేయటమేనా? సత్యవాక్యం సరిగ్గా విభజించొద్దా? ఫేజు అర్థమైందా మీకు? సత్యవాక్యం సరిగ్గా విభజించడం అంటే ఏంటి? దాని కలిపేస్తే ఏమైంది, షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఇవన్నీ మనకు తెలియాలి. ఎవరో వచ్చి కెమెరా పెడతారని చూసుకోవద్దు. నీ కెమెరా నువ్వు పెట్టుకో, నీ లైవ్ నువ్వు ఇచ్చుకో, నేర్చుకో. అన్ని నేర్చుకోవాలండి. అన్ని సేవకుడు అంటే ఆల్రౌండర్ కింద ఉండాలి. నీ వీడియోస్ నువ్వు ఎడిటింగ్ చేయాలి. నేర్చుకోలేమా? ర్యాన్సమ్ని కొన్ని క్లాసులు అటెండ్ అవ్వని చెప్తాడు మీకు. పోనీ ఇంటర్నెట్లోకి వెళ్ళి నేర్చుకోండి, అన్ని నేర్పిస్తుంది అది. ఏది నేర్చుకోకపోతే ఎలాగ? నేర్చుకోకుండా ఈరోజు జ్ఞానం ఉందని అతిశయిస్తున్నారు, కానీ దానివల్ల ఏం పని జరగదు. నీ జ్ఞానం ఎవరికి కావాలి? నువ్వు పని చేయాలి. ఆ జ్ఞానం ద్వారా పని జరగాలి. ఆ పని జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే రేపు శ్రేష్ఠ కార్యాలు వివేచించగలుగుతాం. రాత్రి నేను భానుశ్రాన్ని కాసేపు మాట్లాడుకుంటే ఓ సంగతి బయటకు వచ్చింది అనమాట. ఆ సంగతి ఏంటంటే, అసలు ఇప్పుడు మే నెలలో వర్డ్ అండ్ డీడ్ క్యాంపస్ ఎందుకు చూశారు? మే నెల మీటింగ్స్ కి ఆ క్యాంపస్ ఎందుకు చూశారు? ఎందుకంటే అలాంటిది సెట్ అవుతుందని కరీంనగర్ లో ఒక మోడల్ చూపించాడు దేవుడు. అంటే ఒక కార్యాన్ని వివేచించాలంటే అంతకుముందు ప్రాక్టికల్ గా ఒకటి జరగాలి. ఏది జరగకపోతే మనం ఇంకా వివేచించలేం, ఇంతకంటే శ్రేష్టంగా కార్యం చేయలేం. అందుకనే ఫిలిప్పి 1:11 ఏమన్నాడు? మీరు శ్రేష్ఠ కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడినది అంతకంతకు అభివృద్ధి చెందాలన్నాడు. మేము నిన్న మధ్యాహ్నం అనుకున్నాం హైదరాబాద్కి మనం ట్రైన్స్ లో కాదు వెళ్ళాల్సింది, ఒక 5 ట్రావెల్స్ బస్సులు మాట్లాడుకుందాం అనుకున్నాం అన్నమాట. మరి ఎలాగా అందరూ కలిసి వెళ్తే బాగుంటది కదా, అందుకని అనుకున్నాం. అంటే కార్య వివేచన అనేది ఎట్లా వస్తుంది? ఒక కార్యం జరిగితే అప్పుడు ఇంకో కార్యాన్ని ఇంకో లెవెల్లో మనం కదండి. చాలా మంది జూమ్ మీటింగ్ రండి అంటే ఏమంటారు తెలుసా? అది ఎలా ఆన్ చేసుకోవాలో నాకు తెలియదండి అంటారు. ఒకసారి ఆన్ చేస్తే తర్వాత అర్థమవుద్ది కదా. అసలు ఫస్ట్ ఆ క్లిక్ నొక్కుతాకే భయం చాలా మంది. జూమ్ అంటే భూమ్ అనుకుంటున్నారు, భూమ్ కాదు జూమ్ అంటే. ఏం బాంబులు పేలం. ఆన్ చేసుకుంటే అర్థం. ఏ పని అయినా ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎవరో వచ్చి చేస్తారు, నాకు ఇది అలవాటుగా, ఈ అలవాటు కాదని ఎంతకాలం అంటాం? చూడండి, మళ్ళీ శ్రావణి ఆల్రౌండర్ అనమాట. చక్కగా టైపింగ్ చేస్తుంది, వాకింగ్ చెప్తుంది, వాకింగ్ చదువుతుంది. సిస్టర్స్ కూడా ఆల్రౌండర్స్ ఉన్నారు మన దగ్గర. మనం టైపింగ్ నేర్చుకుంటే నాకు రాదంటాం, చాటింగ్ మాత్రం అస్సలే కళ్ళు మూసుకొని ఏ ఎక్కడుందో జెడ్ ఎక్కడుందో అన్ని తెలుసు. కళ్ళు మూసుకొని టైప్ చేసి మెసేజ్లు పెట్టేస్తారు. అది ఇది ఒకటే, కాకపోతే అందులో ఆ శక్తి ఉంది, ఇందులో లేదా అంతే. ఎంతో కాలం మా ప్రతిపాటి రాజేష్ ప్రయాసపడ్డాడు వీడియో ఎడిటింగ్ కోసం, దాని మధ్యలోనే వదిలాడు. చూడండి నెలనవుతున్నాడు. అంటే చూడండి, కొంతమంది కీబోర్డులు కొనేసి మొదట్లో సరిగం పదనిసల దాకా మెట్లు మొత్తం సిగ్గుపడేలాగా బాధపడేలాగా నొక్కేశారు. ఇప్పుడు ఇంక దాన్ని అటకెక్కిచ్చేసారు, బూజులు పట్టేసినాయి. అలా ఉండొద్దు. మన దగ్గర ఉన్న జ్ఞానం అది కార్యాల్లోనికి రాకపోతే ఆ జ్ఞానంతో మనకు అతిశయం వచ్చేస్తుంది అనమాట. అందుకనే అపోస్తుడైన పౌలు జ్ఞానం పేతురు చెప్పాడు లేదా? ఏం చెప్పాడు?
అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు తనకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున పేతురు 2వ పత్రిక 3:15 వ్రాసి అన్నాడు, తన పత్రికలన్నిటిలో బోధిస్తున్నాడు అన్నాడు కదా. ఈ జ్ఞానాన్ని గురించి ఏమన్నాడంటే ఆయన, అవి గ్రహించడానికి కష్టం, వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనాలు అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనానికి అపార్థం చేయాలి. పౌలు దగ్గర ఉన్న జ్ఞానం ద్వారా పని జరిగింది. పౌలు దగ్గర ఉన్న జ్ఞానాన్ని అపార్థం చేయడం ద్వారా ఇప్పుడు పని జరగట్లే. మీరు చెప్పండి, నిజం వాస్తవం చెప్పండి. పౌలు స్త్రీ పురుష భేదాన్ని కలిగించాడా? పౌలు స్త్రీ పురుష భేదాన్ని కలిగించాడా? ఫీబే అనే సహోదరి ఏ అధ్యాయంలో ఉంది? ఫీబే రోమపత్రిక 16వ అధ్యాయం 16:1 ఉంది కదండి. 16:1 ఫీబే గురించి ఏముంది? కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబేకు వందనములు అన్నాడు. అంటే అక్కడ సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఫీబే. పరిచర్య అంటే అస్థిరులైన వాళ్ళు ఎలా మారుతారు తెలుసా? అక్కడ ఫీబే వంట పరిచర్యలో ఉన్నది ప్రియులారా. ఆమె సేవకుడు వెళ్ళినప్పుడల్లా విశేషమైన పరిచర్య బట్టలు ఉతికేది ప్రియులారా. బట్టలు ఉతకటం గురించి చెప్తాడా 16 రోమా పత్రికలో. సరే, అపోస్తులుగా ఎంచబడిన యూనియాకు వందనాలు అన్నాడు. యూనియా మరి అపోస్తులు అయితే అపోస్తుల పరిచర్య ఏంటి? అపోస్తుల గారి 6వ అధ్యాయంలో బల్లల యొద్ద పరిచర్య చేయటం మా పని కాదు, ప్రార్థన చేయటం, వాక్య పరిచర్య చేయటం మా పని అన్నారు అపోస్తులు. మరి నా జత పని వారగు అకుల్లా ప్రిస్కిల్లా అన్నాడా? ప్రిస్కిల్లా అకుల్లా అన్నాడు రోమ 16లో. చెప్పండి. ప్రిస్కిల్లా అకులు. ఒక ఆయనకి ప్రిస్కిల్లా అంటే సిస్టర్ పేరు అని తెలియక బ్రదర్ కి పెట్టేశాడంట. ఆయన నీ పేరు ఏంటంటే ప్రిస్కిల్లా అంటున్నాడు. ఓ ప్రిస్కిల్లా ఎవరైనా అడగండి, ప్రతిపాటి జాన్ చెప్తాడు కోరుమావిడిలో. అది ఎంతమంది అంతేనా? కరెక్ట్ కాదా? ఏంటి తమ్ముడు పేరు అంటే ప్రిస్కిల్లా అన్నాడు అనమాట. ప్రిస్కిల్లా పేరేంటి తమ్ముడు అంటే తెలియక అది బ్రదర్ నేమ్ అనుకొని పెట్టేశారన్న అన్నారు. మా ఊర్లో ఒక ఆమె ఉంది, డేవిడ్ గారు అని పెట్టించుకుంది పేరు. మరి మేధావులు ఉంటారు మన దానిలో. మరి రోమాపత్రిక 16వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఏముందంటే క్రీస్తునందు జత పనివారు. అందులో మనం చూస్తున్నాము వచనం 7లో మీ కొరకు 6వ వచనం బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు అన్నాడు. ఈ ప్రయాస ఏంటి? ఇవన్నీ ఎలా ఉంటదంటే పౌలు యొక్క వాక్యాలు వక్రీకరించడం ద్వారా ఈరోజు జరుగుతున్న పని ఏం లేదు. పని అభివృద్ధి చెందట్లేదు. ఎందుకంటే గోడలు కట్టేసుకున్నారు. భారతదేశంలో గోడలు ఉన్నాయి, భారతదేశం అభివృద్ధి చెందట్లేదు. అలాగే క్రైస్తవ సంఘంలో కూడా గోడలు ఉన్నాయి. మీరు బాబన్న బ్యాచ్ రావన్న బ్యాచ్ అంటారు. బాబన్న బ్యాచ్ ఒక కులం, రావన్న బ్యాచ్ ఒక కులం. అది అంటే అట్లా ఉంటారు. ఇన్ని అడ్డుగోడలు ఉంటే ఎట్లా అభివృద్ధి చెందుతాము? గోడలు పడిపోతేనే అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే యోసేపు ఎందుకు ఫలించాడు? అతని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించాయి కాబట్టి. గోడలుంటే అభివృద్ధి ఉండదు ప్రియులారా. కాబట్టి మీరు కూడా ఒకవేళ చాలా జ్ఞానవంతులైతే ఆ జ్ఞానం ద్వారా ఏం పని జరుగుతుందనే చెక్ చేసుకోండి. పౌలు జ్ఞానవంతుడు. పౌలు ద్వారా పని జరిగిందా లేదా? రోమాపత్రిక 15వ అధ్యాయంలో పౌలు ఆసక్తి ఏంటి తెలుసా? పౌలు ఆసక్తి ఏంటంటే 20వ వచనంలో నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకూడదు, క్రీస్తు నామం మెరుగని చోట్ల సువార్త ప్రకటన వెళ్ళాలని మిక్కిలి ఆశ. మన మీటింగ్స్ లో మనం ఎవరిని బట్టి బాగా ఆసక్తిగా ఉంటాం? ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటే కదండి. ఈవెన్ జూమ్ మీటింగ్ లో కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వీళ్ళు కూడా ఈ వాక్యం గ్రహించాలని ఎంతో ఆశపడతాం. యూట్యూబ్ లో వాక్యం వింటున్న వారు ఎవరైనా కొత్తగా కామెంట్ పెట్టారనుకోండి, ఎంతో ఆనందిస్తారు. ఎందుకు? ఓహో, ఈ బ్రదర్ ఎవరో కొత్తగా ఉన్నాడు, వింటున్నాడు, మేబీ పట్టుకుంటాడేమో, ఈ ఎయిర్పోర్ట్లోకి వస్తాడేమో, అతని దేవురు, అతని ద్వారా ఏ సంఘం తెలుసుకుంటది, అతని ద్వారా ఆ ఊర్లో వాళ్ళకి సువార్త వెళ్తుంది అని ఆశపడతాం. ఎంతసేపు మనమే వచ్చి కూర్చుంటే ఎవరు కొత్త వాళ్ళు రాకపోతే అయినా ఆనందిస్తున్నామంటే అది అసలు వాస్తవంగా పరిచర్య ఆనందం, పరిశుద్ధాత్మ యందుల ఆనందం కాదు. పౌలు ఆసక్తి ఏంటంటే ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియలేదో వారికి. ఇప్పుడు ఉదయం వాక్యం చదివింది ఎవరు? ఆనందాన్నే కదా. ఇప్పుడు ఆనందాన్న ఇంతకుముందు తెలియదు కదా మనకి. మరి ఆ సహోదరుడికి వాక్యం తెలిసింది అన్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. అంటే ఒక క్రొత్త వ్యక్తికి ప్రభు
ఈ సత్యం గ్రహింపైంది. మన డేవిడ్ రాజు బ్రదర్ సాక్ష్యం చెప్పారు పెద్దాపురంలో. ఆయన కూడా ఈ సత్యం తెలుసుకున్నాడంటే ఎంత ఆనందం. మరి మొన్న మన సహోదరి సమంత సిస్టర్ సాక్ష్యం చెప్పారు, వారికి కూడా ఈ సత్యం ముందు తెలియదుగా. అట్లా మీరు ఆలోచిస్తే క్రొత్త వారు చేర్చబడాలి, క్రొత్త వారికి తెలియబడాలి. మూర్తి గారు కూడా చక్కగా వాక్యాన్ని చదువుతున్నారు, మ్యాగజైన్ కూడా చదివి పెడుతున్నారు ఆయన. చాలా సంతోషం. అంటే తెలియని వారు తెలుసుకుంటున్నారు. పౌలు పరిచయం ఇదే. కానీ ఇప్పుడు చేసిన పనినే మళ్ళీ ఇప్పుడు చూడండి, మనం రిబ్బన్ కట్ చేస్తే మళ్ళీ రిబ్బన్ కట్ చేయడమే పరిచయం చాలా మంది. ఇక కొత్తగా ఏం పని చేయరు, మనం చేసిన దాన్నే మళ్ళీ ఎడిటింగ్ చేస్తున్నారు. అట్లా ఏం లేదు పని. ప్రభు మీకు క్రొత్త వారి మధ్యలో పనిచేసే మనసు దయచేయను కాక. సో జ్ఞానం ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. మాత్రమే కాదు, ఆ కార్యాల వల్ల జ్ఞానం ఏర్పడుతుంది. అది శ్రేష్ట కార్యాలు వివేచన. సందీప్ అన్న కాకినాడలో ప్రభువుని ఎరగని వారి మధ్యలో మరి మీటింగ్ ఎలా పెడుతున్నాడంటే చక్కగా టెంట్ వేసి కుర్చీలేసి క్రొత్త వారు కూర్చునే అవకాశం కలిగిస్తున్నాడు. వాస్తవంగా వాళ్ళ ఇల్లు చాలా ఇరుకైంది. అందులో మీటింగ్ పెడితే కొత్త వాళ్ళు వచ్చి ఎవరు కూర్చుంటారు? కూర్చోరు. కాబట్టి ఎక్కువ మంది వచ్చి కూర్చోవాలంటే ఎట్లా ప్లాన్ చేయాలనే జ్ఞానం రావాలా. మనం చెప్పకూడదు ఇలా చేస్తే ఎక్కువ మంది కూర్చుంటారు, ఇలా చేస్తే కొంతమంది వచ్చి వింటారని. రాత్రికి ప్రార్థన ఉంది, స్తుతికూడికి ఉందంటారండి. రాత్రికి స్తుతికూడికి ఉందంటారు. స్తుతికూడికి ఎక్కడ పెట్టాలి? రోడ్డు మీద పెట్టాలి. రోడ్డు మీద పెడతారు. ఏం చేస్తారు తెలుసా? బుద్ధి లేని వాళ్ళు ఆ రోడ్డు మీద గిన్నెలు కడిగేస్తారు. ఆ రోడ్డు మీద గిన్నెలు కడిగేసి నీళ్ళన్నీ పారబోసేసి సాయంత్రం దాని మీద బరకం వేసేసి కూర్చోబెట్టేస్తారు అందరిని. అంటే అసలు కొంచెం వివేచన ఉన్నవాళ్ళు చేసే పనులు చేయరు కొంతమంది. జాన్ నవ్వుతున్నట్టు నిజం కదా, కొంతమంది అలాగే చేస్తారు. రాత్రి మీటింగ్ పెట్టేది అక్కడే కదా, గిన్నెలు ఎక్కడ కడుక్కోవాలా అంటే చూడండి, కొంతమంది ప్రశాంతం కూర్చొని వాక్యం వినే వాతావరణం క్రియేట్ చేయట్లేదు. ఆ ఇరుకు మనకంటే ఇరుకు తెలియదండి, కొత్త వాళ్ళకి తెలియదా ఇరుగ్గా ఉంటది, ఇక్కడ ఇబ్బందిగా ఉంటది, దీన్ని ఎట్లా చేయాలా, ఇలా చేస్తే ఎక్కువ మంది ప్రశాంతంగా మనకంటే అలవాటు అయిపోయింది. ఎక్కడికి వచ్చిన వాక్యం మీదే మనసు ఉంటుంది మనకి. మరి కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళు ఫస్ట్ అన్ని గమనించుకుంటారు కదండి, వాళ్ళు ఇంక వాక్యం వినకుండా అన్ని ఆలోచిస్తారు. కార్యాలను వివేచించే జ్ఞానం రావాలి మనందరికి. ప్రభు మీకు అట్టి జ్ఞానం దయచేయను కదా. సందీప్ బ్రదర్ కాకినాడలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్న విధానం చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ప్రభువుని ఎరగని వారి మధ్యలో అందరూ వినేటట్లుగా, అందరికీ వెళ్ళేటట్లుగా వాక్యం, అది కొంత చెప్పాలంటే సాహసమే. ఎందుకంటే ప్రభువుని ఎరగని వారు చాలా మంది ఉన్నారు అక్కడ. మరి ఆయన అలా చేస్తున్నప్పుడు కొంతమంది వచ్చి కూర్చొని బొట్లు పెట్టుకొని వచ్చి కూడా కూర్చొని వాక్యం వెళ్తున్నారు. సో అది దేవుని కార్యాలను వివేచించే జ్ఞానం. ఆ జ్ఞానం మీ అందరికి ప్రభు సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. ఈ ఉదయకాలం ఒక ప్రశ్న మనం ఆలోచన చేస్తే, యోబు అడుగుతున్నాడు, నీవు ఎంతమందికి సహాయం చేసావురా బిల్దదు? ఒరే, నీ వల్ల ఎవరికి ఆలోచన కలిగింది, నువ్వు ఎవరిని రక్షించావురా అని. మరి ఫ్రెండ్స్ అలాగే కదా మాట్లాడుకుంది, వాళ్ళు యోబు స్నేహితులు. మనం తెలుగు బైబిల్లో చదువుతున్నట్టు ఉండదు. ఒరే బిల్దదు, నువ్వు ఎవరికి సహాయం చేసేవరా, నువ్వు ఎవరిని రక్షించేవరా, నువ్వు ఎంత చక్కగా ఆలోచన చెప్పేవరా, సంగతి నువ్వు ఎంత చక్కగా వివరించావురా అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు యోబు మాట్లాడుతున్నాడు. దైవ జ్ఞానం గురించి యోబు ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. మీరు చదివారు కదా, చదువుతుంటుంటేనే చాలా సంతోషం కలుగుతుంది. ఆయన ఒక మాట అన్నాడు చూడండి, అదేంటంటే 13వ వచనం, ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును అన్నాడు. ఇప్పుడు నేచర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉండటానికి కారణం ఏంటి? నేచర్, మీరు ఉదయకాలం లేచి బయటకు ఒకసారి చూడండి, పక్షుల అరుపులు, అక్కడ చక్కని ఆల్రెడీ ఫ్లవర్స్ బయటికి వచ్చి ఉంటాయి, మొక్కలు చాలా అందంగా ఉంటాయి. అసలు మీరు కొన్ని ప్రాంతాలకి, ఏది ఈ లంబసింగి ప్రాంతానికి కానీ ఈ ఏరియాలకు వస్తే కొన్ని చోట్ల అవి ఎంత అందంగా ఉంటాయి. ఈ అందం అంతా ఎలా వస్తుంది? ఒక పెయింటర్ వచ్చి బొమ్మేసి వెళ్ళిపోయినట్టు ఉంటది. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? జస్ట్ దాని మీద తన ఊపిరిని ఆయన వదులుతున్నాడు. ఆయన శ్వాసము జీవమిస్తుంది అన్నమాట. యోబు గ్రంథం 33:4. కొంతమంది ఊపిరి చాలా ఆయాసంగా ఉంటది మనకి,
కానీ సర్వశక్తిని ఊపిరి మనకు జీవం ఇస్తుంది. అవునా కదా? ఇప్పుడు మీరు అందరు ఫోటోలు తీసుకుంటున్నారు కానీ సీనరీ ఎవరు క్రియేట్ చేశారు? ఉం? ప్రభు క్రియేషన్ కదండి. అసలు మనం రోడ్ల మీద వెళ్తుంటుంటే గోదావరి జిల్లా సైడ్కి వస్తే మొత్తం అటు ఇటు అన్ని చక్కని సీనరీస్ కనిపిస్తాయి మీకు. అందుకనే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు. ఎందుకు? అద్భుతమైన సృష్టి, ఎంత అందం ఎలా వస్తుంది? అందుని బట్టి మీరు ఒకటి ఆలోచన చేయండి. ఈరోజు మనం రీఫ్రెష్ అవ్వాలంటే కూడా ప్రభు యొక్క ఊపిరి మనం పొందుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అయిపోతా ఉంటాం. అందుకే నేను మొదటి కీర్తనలో ఏం రాశాడు? ఆకు వాడక అన్నాడు. ఆకు వాడక అంటే చెట్ల గురించి చెప్తున్నాడు అని కాదు, నీ గురించి నా గురించి చెప్తున్నాడు. దేవుడు ఎద్దులను గురించి విచారించున్నాడు అన్నాడా లేదా? ఎక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఏమన్నాడు? కళ్ళం త్రొక్కుచున్న ఎద్దు మూతికి చెక్కం పెట్టద్దు అంటే ఆయన మన ఇంట్లో ఉండే ఎద్దుల గురించి మాట్లాడట్లేదు, సేవకుడి గురించి మాట్లాడుతున్నాడు. సేవకుడిని ఎద్దుతో పోల్చాడు. అందుకని అక్కడ ఏమన్నాడు? కేవలము దేవుడు ఇక్కడ ఎడ్ల కొరకు విచారిస్తున్నాడా అన్నాడు. అలాగే ఆకు వాడక తన కాలమంది ఫలమిచ్చి చెట్టు అంటే చెట్ల గురించి చెప్పట్లే, మన గురించి చెప్తున్నాడు. ఆకు వాడనట్టు కనిపించేది ఎవరు? ఎప్పుడు ఎవరు రీఫ్రెష్ గా, ఎప్పుడు చూసినా యంగ్ గా రీఫ్రెష్ అవుతూ కనిపించేది ఎవరు? ఆ నీటి కాలువలు ఎవరు నాటబడిన వారు, ఎప్పుడు వాక్యాన్ని మెడిటేట్ చేస్తున్న వాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఈ అందము మోసకరం కాదు, ఈ సౌందర్యం వ్యర్థం కాదు. ఎందుకంటే ఈ అందము ఈ సౌందర్యము యోసేపు గురించి రాశాడు. చూసారా? యోసేపు ఎవరు? రూపవంతుడు, తృణీకరించాడు. అతడు రూపశీయుడినై ఉండుట చూచి గొలియాతు అతన్ని తృణీకరించాడు. రెబ్కా ఎవరు? చక్కనిది. సో వాళ్ళకి అందం ఇచ్చింది ఎవరండి? మోషే ఎవరు? దివ్య సుందరుడు. కాబట్టి ఈ మధ్యలో ఎర్రపోతవరం వెళ్ళాం, మరి వచ్చాడు లేదు పాస్టర్ గారు? వచ్చాడన్నా ఎర్రపోతవరం పాస్టర్ గారు? రాలేదండి. ఈయనేడి మన యానం పాస్టర్ గారు కూడా రాలేదు. ఇద్దరు రాలేదు. ఇద్దరు రాలేదా? రాలేదు. వాళ్ళని రేపు అలౌ చేయకండి, వాళ్ళిద్దరిని రేపు ఒక్కరోజు అలౌ చేయకండి, ఎల్లుండి అలౌ. ఓకే, రోజు నుంచి మానేసిన, ఎలాంటి వాళ్ళు మానేసిన వాళ్ళు రోజు ఆపేయండి. ఓకేనా? తండ్రి శిక్ష చేశాడని చెప్పండి. మీకు ఫోన్ చేసింది, అప్పుడు ఫోన్ వచ్చింది అనుకుంటా తండ్రి. ఈ మధ్యలో ఎర్రపోతూరులో బొబ్బాస్కే సబ్బు అని ఒకటి ఇచ్చారనమాట. వాళ్ళు చెప్తున్నారు, ఈ బొబ్బాస్కే సబ్బు రాసుకుంటే తెల్లగొస్తున్నామండి అని చెప్తున్నారు. అంటే అందరికీ అందంగా ఉండాలనే ఉంది. ఏ సబ్బు వాడితే తెలుపు వచ్చేస్తామా అని కొంతమంది చాలా చక్కగా అరగదీస్తున్నారు. కానీ మీకు చెప్తున్నాను, సీక్రెట్ ఏంటంటే ఆయన ఊపిరి విడవగా అందము వస్తుంది. ఎవరైతే ఆయన శ్వాసము వారి మీద ప్రభు వదులుతాడో వాళ్ళు బ్యూటిఫుల్ గా మారిపోతారు. వాక్యంలో ఏముందండి? ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ప్రభు అలంకరిస్తున్న అడవి పువ్వులను చూడమని చెప్పాడు. వాటికి అందం ఎవరిస్తున్నారు? ఎంత అసలు మీరు చూడండి, మొన్న మా సోదరుడు పెయింటర్ అంటున్నాడు అనమాట, మెల్టింగ్ ఎలా నేర్చుకుంటారో తెలుసా అండి? ఇదిగోండి, ప్రభు చేసిన మెల్టింగ్ చూసి మెల్టింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటారు. హౌ టు మెల్ట్, ఆ కలర్స్ ని ఎట్లా మెల్ట్ చేయాలో. ఎన్ని రకాల గులాబీ పువ్వులు ఉన్నాయి అందులో. ప్రభు సృష్టిస్తున్న ఈ సృష్టిలో కొన్ని, వాటి అందం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇంత సౌందర్యం ఎలా వస్తుంది? కేవలం ఆయన శ్వాసంలోంచి వస్తుంది. ఏమాశిష్, అంతేనా కాదు? నీ ఫోన్ లో కూడా అందరు అందంగా వచ్చేస్తున్నారు తమ్ముడు, అదేంటో తెలియట్లేదు. అందరు అందంగా వచ్చేస్తున్నారు. నీ ఫోన్ లో కూడా ఆయన ఊపిరి ఉన్నట్టుంది. ఆశీష్ ఫోటోలు తెస్తున్నాడంటే ఎంతమందికి ఆనందమో. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఫోటో గ్రూప్ లో వాట్సాప్ లో వచ్చేస్తుంది, ఇలాగ వెంటనే ఫేస్బుక్ లో అప్డేట్ చేస్తున్నారు ఆ ఫోటోలు, చూసుకోండి. ఎందుకంటే అంత అందంగా వచ్చేస్తున్నారు అందరూ. ప్రభుకి స్తోత్రం. కృపానిధిని కూడా ఫోటోలు తెస్తున్నామంటగా. రైట్, మంచిది. మీరు అందంగా ఉండాలంటే సీక్రెట్ ఇదే. మాకెందుకులే అన్న, అందంతో ఏం పని ఉందా అనొద్దు. ఎందుకంటే ప్రభు ఇచ్చే అందం అవసరం. ప్రభు ఇచ్చే అందం అవసరం. ఎందుకంటే మనము ఈ ముఖకాంతి మన మీద ఉన్నప్పుడు మనం చాలా మంది ఆ ముఖకాంతికి అట్రాక్ట్ అవుతారు. వారికి మనం సువార్త చెప్పొచ్చు. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉన్నది అదే.
ఆయన మహిమ నీ మీదకు ఉదయిస్తుందే, జనములు నీ వెలుగునకు వస్తున్నారన్నాడు. చాలా మందికి దూరంగా ఉండాలనుకుంటే, ఎందుకంటే అది జడ్జిమెంట్ లైట్, కానీ ఇది కృపాకాంతి. ఇక్కడ చెప్పాడు చూడండి, ఆయన సింహాసన కాంతి అన్నాడా లేదా? చదివారా? యోబు గ్రంథం మనం చదివిన వాక్యంలో ఏముంది? 26వ అధ్యాయం 9వ వచనం చదవండి. 26:9. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను అను. సింహాసనపు కాంతి అన్నా సన్నిధి కాంతి అన్నా ఒకటే. రాత్రి మనం సన్నిధి కాంతి గురించి విన్నాంగా. సన్నిధి కాంతి అంటే 7 దీపాల వెలుగు. ఇంకా చెప్పాలంటే ఆ కాంతి కేంద్రము క్రీస్తే. ఆ కాంతి కేంద్రము క్రీస్తే. ఆ 7 దీపాల వెలుగు మధ్యలో ఆలెఫ్ట్ నేనే అనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ 7 దీపాల మధ్యలో ఉన్నాడు. సంఖ్య 6:24, సంఖ్యకాండం 8వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఆయన సన్నిధి కాంతి ఉంది. అదే ఆయన సింహాసనపు కాంతి. మీ మీద జడ్జిమెంట్ లైట్ ఉండకూడదు. అది మోషే ముఖం మీద ఉంది. ఎవరిని చూసినా అందరిని విమర్శించడం, నువ్వు చేసింది సరిగ్గా లేదు, ఏదో ఒకటి ఎంత బాగా చేసినా నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉందని చెప్తారు కొంతమంది. అది కాదు, మెచ్చుకోవాలి, ప్రోత్సహించాలి. తమ్ముడు నువ్వు చాలా బాగా చేసావు, ఇది కూడా కరెక్ట్ చేసుకో, ఇది కూడా సరి చేస్తే అయిపోయింది. అమ్మా నువ్వు చాలా బాగా వండావు, ఇది ఒక్కటే తక్కువైంది, ఇది చూడు అని చెప్పాలి. ప్రకటన గ్రంథంలో ప్రభు కరెక్షన్ ఎలా చేశాడు? అన్ని లోపాలే చెప్పలేదు. ఫస్ట్ నీ సహనం నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, అయితే నీ మీద తప్పు మోపవలసి ఉన్నదని చెప్పాడు. ప్రశంసించాడు, ఆజ్ఞాపించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తాం. ప్రశంసించి ఆజ్ఞాపించాలి. ప్రశాంత్ ఏం చేయాలా? ప్రశాంత్ ఏంటండి ఇప్పుడు దాకా కనిపించాడు, ఇప్పుడే కనిపించలేదు. ఆశీష్ ఏం చేయాలా? ప్రశంసించి అది ప్రశంసించి ఆజ్ఞాపించాలి. ప్రశాంత్ అంటే ప్రశంస, ఆశీష్ అంటే ఆజ్ఞ అనమాట. అది మీ ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత బాగుంటుంది చూడండి. ప్రశంసించి ఆజ్ఞాపించాలి. మన ప్రభు ఆయన మీద జడ్జిమెంట్ లైట్ లేదు, కానీ ఎవరి మీద ఉంది లైట్? మోషే మీద ఉంది. మోషే దగ్గర నుంచి ప్రజలు ఏమవుతున్నారు? అతన్ని సమీపింప వెరచిరి అన్నాడు కదండి. 34వ అధ్యాయం నిర్గమకాండం 30. కొంతమంది దగ్గర పిల్లలు వస్తారు కదా, కొంతమంది దగ్గర పిల్లలు రారు. ఎవరు ఫీల్ అవ్వకండి. కొంతమంది దగ్గరికి ఎందుకు పిల్లలు ఎక్కువ మంది వస్తారు? అంతకుముందు గిచ్చేస్తే రారులేండి, కానీ కొంతమంది దగ్గర పిల్లలు చాలా సూపర్ న్యాచురల్ వేలో వస్తారు. కొత్త వాళ్ళు అయినా కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారు? యేసుప్రభు దగ్గరికి ఎవరు వచ్చేవారు? చిన్న పిల్లలు వచ్చేవారు. యేసుప్రభు అన్నారు వారిని వద్దకు రానియండి అన్నారు. అటు చిన్నపిల్లలు మీ దగ్గరికి వస్తున్నారంటే అది కూడా ఒక సైనే, ఇంకా ఇది సమాధాన సూచనే. నేను లోకంలో సూచనలు ఏం చెప్పట్లేదు, సమాధానం. మీ దగ్గరికి పిల్లలు వస్తున్నారంటే యు ఆర్ వెరీ కైండ్ హార్టెడ్ అనమాట. నువ్వు చాలా దయగల హృదయం గలవాడు అని అర్థం. ఎందుకంటే పిల్లలు వస్తున్నారు నీ దగ్గరికి. ఒకవేళ మీ దగ్గరికి పిల్లలు అలా వస్తున్నారంటే కూడా మీకు అర్థమైపోయింది. కానీ మోషే దగ్గరికి ప్రజలు రాలేకపోతున్నారు. 30:34 మోషేను సమీపింపరిచిరి, అతని ముఖ చర్మం కూడా ప్రకాశిస్తుంది. కదా ఆయన సన్నిధి కాంతి కాదది, ఆయన సింహాసనపు కాంతి కాదది, ఆ 7 దీపముల వెలుగు కాదది, క్రీస్తు కేంద్రమైన వెలుగు కాంతి అది కాదు. కాబట్టి ప్రజలు అతనిని సమీపింప వెరచిరి అని వ్రాయబడింది. ఎవరు వస్తే వాళ్ళని పైనుంచి కిందకి స్కాన్ చేసేసి నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు అలాంటోడివి, ఎట్లాంటోడివి అనేది కాదు, కానీ ప్రశంసించాలి, ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. ఒకసారి పనిచ్చి చూడండి, అంతేగాని ఎంతసేపు చూసినా ఏదో ఒక తప్పు ఎత్తి చూపించదు. ఎందుకంటే ఆరంభంలో మన అందరికి నేర్పరి, ఇప్పుడంటే మనం కొంత అనుభవం తెచ్చుకున్నాం, కానీ మనకు కూడా ఏమి రాదు. పాట పాడితే కింద ఎన్ని వంకరలు చెప్తారా, బాబ్బా ఏం పాడేవరా బాబు, ఇంకెప్పుడు పాడకంటారు. అట్లా కాకుండా బాగా పాడుతున్నావు కాబట్టి మైక్లో పాడుకో, ఇంటికాడ పాడిన తర్వాత మైక్లో పాడుని నేర్పించాలి. అంతేగాని మనం నవ్వుతా ఉంటే ఇంకా పాట పాడేవాడు మొత్తం బెదిరిపోతా ఉంటాడు అన్నమాట. కాబట్టి ఏదోలాగా ప్రోత్సహించడం అనేది ప్రభు మీకు కలిగించును గాక. ఎందుకంటే ఆయన సన్నిధి కాంతిలో ప్రజలు మన దగ్గరికి వస్తారు, ప్రోత్సహించే అనుభవం మనలో ఉండాలి. అపోస్తుడైన పౌలును బర్నబా ఏం చేశాడు?
అపోస్తుడైన పౌలును బర్నబా ఏం చేశాడు? తొక్కేశాడు. ఆప్షన్ ఏ. తీసుకొని ప్రోత్సహించాడు. అది దగ్గరకు తీసి ప్రోత్సహించాడండి. అపోస్తుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో 27వ వచనంలో అతన్ని చాలా మంది నమ్మక భయపడుతుంటుంటే బర్నబా తీసుకొని వచ్చి అతడు ప్రభువును చూచాడు, ప్రభువు అతనితో మాట్లాడాడు, అతడు దమస్కులో యేసు నామాన్ని బట్టి ధైర్యంగా బోధించాడని వివరంగా తెలియపరిచి సంఘానికి పరిచయం చేశాడు. పరిచయం చేయాలి. ఇతడు వాక్యం చెప్పగలడు, ఇతని ద్వారా ఇది జరుగుతుంది అని ప్రోత్సహించాలి. బర్నబా పౌలును ప్రోత్సహించాడు. అటువంటి బర్నబాసులు లేచుగాక. ప్రోత్సహించాలి, దగ్గర తీసి ప్రోత్సహించాలి, బలపరచాలి. అన్న ఈయన బాగా పాడతాడు అన్న పాట, ఓ పాట ఇవ్వండి అని అనాలా? లేకపోతే ఈ సిస్టర్ అయితే ఫలానా పని చాలా బాగా చేస్తుంది, పని అప్పగించండి అనాలి. అంటే ప్రోత్సహించే అలాంటి వాళ్ళే మన దగ్గరికి వస్తారు రేపొద్దుట. లేకపోతే ఎవరు సమీపింపు. ప్రతిదానికి నువ్వు చేసింది బాగాలేదు, ఇలా కాదు చేయాల్సిందని అస్తమాటు నీకు ఇంకా ఒకటి పొదుగుందంటే ఎవరు మన దగ్గర రారు. కాబట్టి ఏ కాంతి మన మీద ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారో మనం తెలుసుకున్నాం. ఏ వెలుగులోనైతే మనము కడగబడ్డామని తెలియబడుతుంది ఆ వెలుగు ఆయన సన్నిధి కాంతి. ఈరోజు చూడండి, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయిస్తే మనకి ఏమర్థం అవుతుంది? మనం క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. అంటే పాత నిబంధన వెలుగు పాపాన్ని బయలుపరుస్తుంది, క్రొత్త నిబంధన వెలుగు క్రీస్తుని బయలుపరుస్తుంది. క్రీస్తు అంటే ఎవరు? హీఈస్ అవర్ పెర్ఫెక్షన్. క్రీస్తు ఎవరు? హీఈస్ అవర్ రైచియస్నెస్. క్రీస్తు ఎవరు? హీఈస్ అవర్ శాంక్టిఫికేషన్. క్రీస్తు ఎవరు? హీఈస్ అవర్ ఎవ్రీథింగ్. ఆయన మనకు సర్వము, సమస్తము, నీతి, పరిశుద్ధత, విమోచనమై ఉన్నాడు. ఆయనను హైలైట్ చేసే లైట్. ఈ లైట్ మన తప్పులు చూపించేది కాదు. తెలియక ఇప్పటికీ చాలా మంది ప్రార్థనలు చేస్తారు, నీ సన్నిధి కాంతిలో మా రహస్య పాపాలు అంటున్నారు. అదే కీర్తన. ఓ సోదరుడా, సోదరి, అదే కీర్తన. నీ సన్నిధి కాంతిలో మా రహస్య పాపాలు. 90వ కీర్తన. అది మోషే ముఖం మీద వెలుగు, పాపాలను బయలుపెట్టే వెలుగు. అది క్రొత్త నిబంధన వెలుగు నీతిని బయలుపరుస్తుంది. క్రొత్త నిబంధన వెలుగు. అందుకనే వెలుగు అనే దగ్గర నీతి అని ఎక్కడ రాశాడు బైబిల్లో? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో రాశాడు. మీరు చదవండి. లైట్ అంటే రైచియస్నెస్ అనే మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14-15 వచనాలు రాశాడు. వెలుగు అంటే పాపాలను బయట పెట్టేది కాదు. చాలా మంది లైట్ ఎత్తే నీ దిగంబరత్వం అంతా బయటపడుతుంది అనే ఐడియాలజీలో ఉన్నారు. లైట్ వేస్తే దిగంబరత్వం కాదు బయటపడింది, లైట్ వేస్తే హౌ వీఆర్ కవర్డ్ విత్ హిస్ రైచియస్నెస్. మనం ఆయన నీతి అను వస్త్రం చేత ఎలా కప్పబడ్డామో బయట పెట్టే వెలుగే క్రీస్తు వెలుగు, నిజమైన వెలుగు, సన్నిధి కాంతి, ఆ 7 దీపముల వెలుగు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఓకే, ఈ విషయాలు మీరు ధ్యానం చేయండి. ప్రభు ఈ ఉదయకాలం మనకిచ్చిన ఈ వాక్యంలో ఇవేవి కూడా ఎరగని బిల్దదు మాట్లాడుతున్నాడు. అయితే యోబు చెప్తున్నాడు, నువ్వు ఎవరికి సహాయం చేశావు, నువ్వు ఎవరిని రక్షించావు, నువ్వు ఎవరికి ఆలోచన చెప్పావు, నువ్వు ఎంత చక్కగా సంగతిని వివరించావని. కాబట్టి మనం కూడా ఈ విషయాల్లో జ్ఞానం కలిగి ఉందో, తద్వారా మన ద్వారా పని జరుగుతుంది, మనం శ్రేష్ఠ కార్యాలు వివేచించగలుగుతాం. అప్పుడు మనం కొంతమందిని విమర్శించవచ్చు. అసలు మనం ఏమి చేయకుండా విమర్శ మన పని అయితే. తెస్సలోనికలో పని పాడు చేసింది ఎవరు? తెస్సలోనికలో పరిచర్య జరుగుతున్నప్పుడు పని పాడు చేస్తుంది ఎవరు? అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ఉంది, చదవండి 5వ వచనంలో. ఎవరంటే పని పాటులు లేక తిరుగు కొందరు దుష్టులు. అది పని పాట లేనిది వాడు అనే మాట బైబిల్ ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. పని పాటులు లేనివాడు అని ఉంది. పని పాటులు లేక తిరుగు కొందరు దుష్టులు అని చెప్పాడు. సో మీరు గమనిస్తే చాలా మంది తెస్సలోనికలో ఉన్నవారు ఈ లోకంలో ఉండే వాళ్ళతో కలిసిపోయి అలాగే ఉన్నారంట. అందుకనే తెస్సలోనిక వాళ్ళతో ఏం రాశాడు పౌలు గారు? నేను మీకు ముందుగా చెప్పాను, స్వహస్తాలతో కష్టపడండి, పని చేయని వాడు ఆహారానికి పాత్రుడు కాడు అనే విషయాలు తెస్సలోనిక పత్రికలో రాశాడు. స్వహస్తాలతో కష్టపడండి, కష్టం చేసి మీరు తినండి అని ఎందుకు చెప్పాడంటే, తెస్సలోనిక పట్టణంలో చాలా మంది పనిపాట్లు లేని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఏ పని చేయరు. ఈ రోజు కూడా చాలా మంది పరిచర్య లేదు, ఏమీ లేదు, సంఘాలు కట్టేది లేదు, ఏమీ లేదు. వాళ్ళు చేసే పని ఏంటంటే ఎక్కడ పని జరిగితే అది ఎలా పాడు చేద్దామని తిరుగుతున్నారు. కాబట్టి పనిపాటులు లేని తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని వచ్చి
అక్కడ పని పాడు చేసేసారు. ఆ తర్వాత బెరయాలోకి వెళ్తే అక్కడ కూడా వచ్చేసారు. మీరు చూడండి 13వ వచనంలో బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడని వారు అక్కడ కూడా వచ్చేసారు. కాబట్టి పనిపాట్లు లేని వాళ్ళ వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. కాబట్టి మనం అందరం కూడా పని చేద్దాం, పని కలిగి ఉందాం. పని కలిగి ఉండటం ద్వారా టైం అనేది మనకు ఉండదు. ఈ చెత్త మాట్లాడుకోవడానికి, చెత్త పని చేయడానికి, పని పాడు చేసే టైం మనకు ఉండదు. కాబట్టి వీ హ్యావ్ నో టైం. వితర్కాలతో మాట్లాడే వాళ్ళకి మన దగ్గర సమయం లేదు. కానీ తెలుసుకోవాలనుకునే వారికి మాత్రం మన సమయం అంతా ఉంది. యేసుప్రభు అన్నారు, మీ సమయం ఎల్లప్పుడు సిద్ధముగా ఉన్నది, నా సమయం ఇంకను రాలేదన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం. మీ టైం చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. టీవీ 9 డిబేట్లు, పాలిటిక్స్ లో డిబేట్లు చూడొద్దు. ఇవన్నీ మీరు చూస్తున్నారంటే అర్థం ఏంటంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అని. మన యొక్క సమయం అంతా ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడో ఆ పని మాత్రం మనం చేద్దాం. ఈ ఉదయకాలం ప్రభు ఈ తలంపును మనందరి వినికిడిలో దీవించును గాక. వచ్చిన వాక్యాన్ని బట్టి అలాగే ప్రభు మీతో మాట్లాడిన సంగతిని బట్టి తలపోసుకుంటూ ప్రభుని స్తుతించండి. తద్వారా మీరు ఈ దినం ఆయన చిత్తానుసారమైన పనిలో, ఆయన చిత్తానుసారమైన మార్గంలో మీరు నడవగలుగుతారు. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. యోగ గ్రంథం 26వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసుని వాడుకుని అందించిన మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఈ యొక్క అధ్యాయంలో బెందరికి యోబు గారు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరాన్ని జ్ఞాపకం చేస్తూ, నీ జ్ఞానం చేత నువ్వు ఎంతమందికి ఆలోచన చెప్పావు, ఎంతమందికి నువ్వు చక్కగా వివరించావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈ రోజున మనం అయితే దేవుని యొక్క జ్ఞానంలో మనం వృద్ధి చెందితే మనం అడిగిన వారికి సాత్వికంతో ఎలా సమాధానం చెప్తాం, అవతల వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి మనం వివరిస్తామని, అలాగే శ్రేష్ఠ కార్యాల్లో మనం పాలు పంపులు పొందుతాం, ఇంకొంత దూరం అనే అనుభవంలో మరి అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ముందుకు ఎలా కొనసాగుతామో, అలాగే దేవుని యొక్క సన్నిధి కాంతి లేదా ఆయన శ్వాసం పొందుకుంటున్నటువంటి మనం మన ఆయన సన్నిధి కాంతి మన మీద ఉన్నప్పుడు అనేక మంది మన యొద్దకు ఏ విధంగా వస్తారు, ఆయన సన్నిధి కాంతి మనం అనేక మంది మీద ఏ విధంగా ప్రసరిస్తామో ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. మోషే ముఖం చూడడానికి అనేక మంది వెరచిరి అనగా దూరం అయ్యారు. అయితే ప్రభు యొక్క మహిమ మన మీద ప్రత్యక్షమవుతున్నప్పుడు అనేక మంది ప్రజలు మన దగ్గరికి వస్తారన్న విషయం కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. ఇంకా పని పాటలైన అనేక మంది ఉంటారు. అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి వివాదాల్లో అటువంటి వారికి మనం దూరంగా ఉండాలన్న విషయాన్ని కూడా ప్రభు యొక్క అధ్యాయాన్ని జ్ఞాపకం చేశారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడికి పక్షం వందనాలు తెలియజేస్తున్నా. కూడికలు ఎప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న దేవుని ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నల్లజర్లో మరి బైబిల్ స్టడీ ఉండదు. జగన్నాథపురంలో ప్రత్యేకమైన స్తుతి కూడిక ఉంది కాబట్టి గమనించండి ఈ మార్పుని. సాయంత్రం జరిగే స్తుతి కూడికి వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి, ప్రార్థన చేయండి. అలాగే మే నెలలో జరిగే సమ్మర్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. జరుగుతున్న పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో వీళ్ళు ఆదిలాబాద్ నుంచి మన పరిచయలో కొనసాగారు. ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేసి కోరికను ముగింపు చేస్తారు. వందనాలు తమ్ముడు. పొందాలని శుద్ధులైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయం నుండి నీ కృపచేతమని తృప్తిపరిచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క సమాధానకరమైన సంగతులు మాకు బయలుపరుస్తున్నారు, మీకు వందనాలు. మీ దాసుని బలపరిచి నాయన మమ్మల్ని వాక్యంలో ఈ విశ్వాస బోధ సంబంధమైన వాక్యం పెంపరచేస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఉదయం నుండి మీ యొక్క సన్నిధి కాంతిలోకి రావడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. మీ వాక్యం చేత మేము ఎంతగానో ఆదరించబడుతున్నాం. మొత్తం మీ దాసునికి ఇస్తున్న ప్రత్యక్షతని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో యోబు గ్రంథంలో ఉంచి మీరు మాకు ఇచ్చిన యొక్క ఉన్నతమైన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. బలము లేని బాహువును ఎంతగా బాగుగా రక్షించింది, జ్ఞానం లేని వారికి నీవు ఎంత చక్కగా చెప్పితు అని ఆయన యోబు ప్రత్యుత్తరం ఇస్తున్నట్టుగా ప్రభు, మరి ఈరోజు మేము చేయు పనిని పరీక్షించుకోవాలని నాయన మా జ్ఞానం కానీ అది ప్రాక్టికల్లోకి వస్తేనే అది అతిశయంగా మారదని, నాయన శ్రేష్టమైన కార్యాలని వివేచించే వారిగా ఉంటామని నాయన మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. నాయన దేవుని విషయమైన జ్ఞానం, దాని తర్వాత సత్కార్యాల గురించి మీరు రాయించారు ప్రభువా. మరి మేము పొందుకుంటున్న ఈ జ్ఞానం ద్వారా, నేను మేము నేర్చుకుంటున్న ఈ వాక్యం ద్వారా గొప్ప కార్యాలు జరగాలి, సత్కార్యాలు జరగాలి. తండ్రి కృప చూపించండి నాయన.
సంగతి అనేది సంభవాలుగా జరిగితేనే అది సరైన జ్ఞానం అని మీరు మాకు చెప్పారు. మీకు వందనాలు. నాయన సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే ఏంటిదో, బుద్ధిపూర్వకమైన పాపం గురించి కూడా మీరు మాతో మాట్లాడారు. నాయన ఇశ్రాయేల్ ప్రజలకి నాయన దూతల జ్ఞానం ఉంది, వారికి మోషే తెలుసు, వారికి యెహోషువ తెలుసు. ఇవన్నీ జ్ఞానం ఉంది కాబట్టి వారు సువార్తని తృణీకరించడం అనేది బుద్ధిపూర్వక పాపం నాయన మీరు మాకు తెలియజేశారు. ప్రభువా, మరి మాలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడిగే వారికి సాత్వికంతో సమాధానం చెప్పే కృప అనుగ్రహించండి నాయన. మా ప్రభువా, మరి మాకు ఇచ్చిన ఈ స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమాన్ని బట్టి నాయన క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మిక నియమాన్ని బట్టి మీకు వందనాలు. ఈ నియమం ద్వారానే ఇచ్చలు దురాశలను జయించగలుగుతున్నాం మా ప్రభువా. ఈ పరిసరంలో మాత్రమే ఇలాంటి సాక్ష్యాలు మేము వింటూ ఉన్నాం. అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువా. మరి మీ వాక్యం ఇచ్చి మమ్మల్ని మాయపరుస్తున్నారు. అతను ఇంకా కొంత దూరం వగ్గుపడినట్లుగానే అనుభవంలో నడిపిస్తున్నారు. దినదినము నూతన పరచబడుతున్న నవీన స్వభావం కూడా నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మాకు ఇస్తున్న ఈ జ్ఞానం ఏదైతే ఉందో ప్రభు, అది ప్రాక్టికల్లోకి వచ్చి కృప అనుగ్రహించండి. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించినట్టుగా ప్రభువా, తన పని జరిగిన తర్వాతనే ఆయన నిద్రించాడు. దినములకు ముందే కొనుకోబడలేదు నాయన, మీకు వందనాలు. మా ద్వారా అలాంటి పని జరిగించమని కోరుతున్నాం నాయన. ముఖ్యంగా నా తండ్రి, మరి శ్రేష్టమైన కార్యాలని మేము వివేచించాలి, కృప చూపించండి నాయన. అలాగే మా ప్రభువా, మీ ఊపిరి నేను ఆకాశ విశాలానికి అందంగా తీసుకొచ్చింది ఆయన. నిజమైన తండ్రి, మీ వాక్యము మేము ఎక్కువ నేర్చుకుంటున్నప్పుడు, వింటా ఉన్నప్పుడు తండ్రి ఎల్లప్పుడు నూతనంగా యవ్వనంగా ఉంటాం ప్రభు నాయన. ఆకు వాడిన అనుభవాలు మేము ఉండము నాయన. ఎల్లప్పుడు మేము మా తండ్రి మీ సన్నిధి కాంతిలో ఉన్నప్పుడు మా తండ్రి మేము ఎంతో చక్కగా ఉంటామని మీరు చెప్పారు. జనములు మీ వెలుగునకు వచ్చేదారని, అనేకులు ఆకర్షించబడతారని మీరు చెప్పారు ప్రభు, మీకు వందనాలు నాయన. మా ప్రభు, మరి మా మీద మీ సన్నిధి కాంతిని ఉదయింపజేస్తున్నారు. మోషే ముఖం మీద ఉన్న వెలుగు అది తగ్గిపోయి మహిమ గలది, దాన్ని సమీపింప జనులు వెరిచారు ప్రభు. కానీ మా తండ్రి ఈ వెలుగు, ఈ క్రొత్త నిబంధన వెలుగు, మరి మేము నేర్చుకుంటున్న ఈ వాక్యం ఏది ఉందో ప్రభు, ఈ వాక్యానికి అనేకులు వస్తారని మరొకసారి మీరు తెలియజేశారు. ఇందులో మీ నీతి మాత్రం ప్రకటించబడుతుంది, క్రీస్తు ఎవరు అని నేర్చుకోనబడుతుంది ప్రభు. మరి మీరు మా నీతి ఏమిటండగా మా ప్రభు, మీరు జరిగిస్తున్న కార్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. మరి దేవ, ఇంతవరకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి, ఆత్మ నడిపింపుని బట్టి మీకు వందనాలు. దేవుని సేవకుని బట్టి, కుడిక నడిపించిన ప్రియుల హనుగారిని బట్టి, అలాగే కుడికలో మరి వచ్చినటువంటి దేవుని సేవకులు, అలాగే ప్రియ సహోదరు అందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు సాయంత్రం జరిగిపోయే స్తుతి కుడికలో మీరే మహిమగత ప్రభావాలు పొందుకోమని, మీరు శ్రేష్టమైన వర్తమానం మాకు అందించి అనేక తలంపుల ద్వారా మాతో మాట్లాడి బలపరచమని దాన్ని మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినమంతా మీరే మీ రెక్కల కింద భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభు నామం పేట స్తోత్రాలు చెల్లించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. 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 చెప్పండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. గట్టిగా చెప్పు. అందరికీ వందనాలండి.